అందరికి కావాల్సింది ఏంటంటే కాల్షియం. మనం ఇంతకుముందు పాలు అయ్యి చక్కగా తాగేవాళ్ళం కాబట్టి నేను చిమిలి వండలు అలాంటివి తినేవాళ్ళం స్నాక్స్. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చాక అన్నీ మానేసాం, ఏం లేవు. కాబట్టి కాల్షియం లోపం మనందరికీ. అందుకే కాల్షియం సప్లిమెంట్స్ మింగుతూ ఉంటాం. పిల్లలకేమో కొంచెం తీగా ఉండేలా చేసి అమ్ముతారు, జిరాఫీ బొమ్మలు వేసి. అది ఆర్టిఫిషియల్ కాల్షియం అనమాట. ఇంకెందుకంటే రోజు అప్పుడు ఏం చేస్తారు, అది వేసుకుంటున్నాం అనుకోండి బయట నుంచి కాల్షియము, రోజు ఏం చేస్తుంటే ఇంక మనం ఫుడ్లోంచి కాల్షియం తీసుకోవడం మానేస్తుంది అనమాట. ఆ ట్యాబ్లెట్ కోసం చూస్తూ ఉంటుంది జీవితాంతం బాడీ. అలా కాకుండా మనకి ఎక్కువ కాల్షియం ఉన్న మొక్క కూరగా వండుకునేది నల్లేరు. మామూలుగా నల్లేరులో చాలా చెప్తారు, 1 పలక ఉందండి, 2 పలక ఉందండి, 3 పలకలు ఉందండి, అదేంటి చెప్తారు. అవేమి ఎక్కడ మాకు అంటే మందులు వాడమని ఎక్కడ చెప్పలేదు. మేము ఎక్కడైనా శుద్ధులు మందులు తయారు చేసే శుద్ధుల కోసం వాడతాం కానీ జనరల్గా అందరూ వాడుకోదగింది 4 పలక నల్లేరు మాత్రమే అందరికీ పనికొచ్చేది. మిగతా అన్నీ ఏం పనికిరావు. మామూలుగా ఇంట్లో సేఫ్గా వాడుకునేది నల్లేరు. కాకపోతే నల్లేరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వండి, ఇది ఒక కనుప, ఇది 2 కనుపుల, ఇది 3 కనుపులు. కనుపులు అంటాం దీని. ఇలా మన ఎముకల్లా ఉంటుంది, హస్తిజంహ అని పిలుస్తారు. అంటే ఎముకలకి హితకరమైందని. ఇలా మన ఎముకల్లాగే ఉంటుంది, జాయింట్లు కానీ మన కీళ్ళలాగే. ఇక లేత ఇది 1, 2, 3 ఇక్కడ దాకానే పనిచేస్తుంది. లేత కనుపులు తీసుకొని ఈ పక్కన చూసారా నల్లగా ఉంది, అది గీకేయాలి. అది అరగదన్నమాట, లోపల ఉండిపోద్ది మళ్ళీ. అందుకని అది తీసేస్తారు. తీసేసి ఇది ఉంది కదా క్రేపర్ పట్టుకుని ఇది తీసేస్తారు. ఆకు, ఈ కాండం చిన్న చిన్న ముక్కలు కోసేసి నూనెలో వేయించేయాలి. వేయించేసి మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, అలాగే చేసుకోవచ్చు. కొంచెం పులిపేసి గోంగూర పచ్చడిలాగా, రోటి పచ్చడి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, కొంచెం చింతపండు గుజ్జు, ధనియాలు అన్నీ వేసి వేపేసి, మిరపకాయలు వేసి వేపేసి కొట్టేసుకుంటే రోటి పచ్చడి అయిపోద్ది. అది నిల్వ ఉండదు, ఒక 4-5 రోజులు ఉంటుంది అంతే. అదే దాన్ని నిల్వ పచ్చడి, గోంగూర నిల్వ పచ్చడి పెడతాం కదా, బాగా వేయించి తాలింపు పెడతాం. అది నిల్వ ఉంటుంది, 1-2 సంవత్సరాలు ఉంటుంది. గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది. అలా నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. రుచి అసలు ఏ పచ్చడి సరిపోద్ది దీనికి. ఏ పచ్చడి దీని రుచిగా ఉండదండి. ఒకసారి తినాలంటే వదిలిపెట్టరు. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. ఇది ఫస్ట్ ముద్దలో అన్నంలో రోజు తిన్నాం అనుకోండి, ఎముకలు బలంగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది, పైల్స్ కంప్లైంట్ రాదు. పిల్లలు బాగా ఎదుగుతారు అన్నమాట. అలాగే కాల్షియం లోపంగా లేకుండా ఉంటుంది. అలాగే మొనోపా స్టేజ్ వచ్చినప్పుడు లేడీస్కి బహిష్లు ఆగిపోతాయి కదా, ఆ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు అందరూ మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నాం మనం ప్రత్యేకంగా. అలా వేసుకోక్కర్లేదు, ఈ పచ్చడి తినచ్చు అనమాట. అలాగే రోజు తినక్కర్లేదు, వారానికి ఒకసారి తిన్నా కావాల్సినంత కాల్షియం ఉంటుంది అనమాట. అలాగని మీ కాల్షియం ఉందే తినేస్తే కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి ఏదో భయపెడతారు. అలా ఏముండదు ఇది. అలాగే కిడ్నీలోని అట్లనే పెరిగిపోదు. అదేందా అలా ఏంటంటే ఈ నల్లేరు పచ్చడి తినచ్చు. లేదా నల్లేరు వడియాలు చేసుకోవచ్చు తెలుసా. నల్లేరుని ఇలా లేతగా ఉన్న వాటిని నేతిలో వేయించేసి పేస్ట్ చేసేసి మీరు ఏదైతే వడియం పెడతారో లేదా అప్పడం చేస్తారో ఆ పిండిలో కలిపేయాలన్నమాట. కలిపేసేసి పెట్టేసుకోవడమే, వడియాలో అప్పడాలో ఇన్ని పెట్టేసుకోవడమే. రోజు ఒకటి ఏం తిన్నారనుకోండి, శుభ్రంగా మనకు కావాల్సిన కాల్షియం వచ్చేస్తుంది, బాగుంటుంది అన్నమాట. అలా నల్లేరు పచ్చడి, నల్లేరు వడియం, నల్లేరు అప్పడాలు ఎలా చేసుకోవచ్చు. 2 రకాలు మనకి ఇంట్లో వాడుకోవచ్చు. ఇంకోటి మీరు కుండీలో, ఇంత మాత్రం కుండీలో ఒక 4-5 మొక్కలు పెట్టేసి ఇలా చేసిన ఒక కర్రలు పెట్టేశారనుకోండి, అలా పాకేస్తారు. లేదా గ్రిల్ ఉంది మీ ఇంటికి, ఏమైనా ఆ గ్రిల్ పెట్టేశారనుకోండి, అలా వెళ్ళిపోద్ది. మీరు ఒక 6 నెలలు చేశారంటే విపరీతంగా వెళ్ళిపోతుంది. మీరు రోజు చిగులు కట్ చేసుకుంటున్నారనుకోండి, ఒక వారానికి ఒకసారి ఇన్ని చిగులు వస్తాయి. ఒక మొక్క నుంచి ఒక 1/2 కేజీ చిగులు వస్తాయి. ఆ పచ్చడి మీకు వారం నెల సరిపోద్ది అనమాట. అలా చిగులు కట్ చేస్తుంటే మళ్ళీ 2 వచ్చేస్తుంటాయి, పోదు. కనుపు ఇలా ఇచ్చేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అలా ఏంటంటే నల్లేరు పచ్చడి ఇది ఇంట్లో పెంచుకునే మొక్కే. జాగ్రత్తగా ఇంట్లో ఉంటే ఏమో తెలుసా మీకు, ఎలకలు రావు, ఎలకలు ఉడతలవి రావు. ఎలకేదో పొరపాటు నీళ్ళలో కొరికి దాన్ని కొరకడం. ఎలకేంటి, ఎలక్కి ఉడతకి కొరికి అలవాటు ఉంటుంది. దానికి ఆకలేసిన అయిపోయినా దానికి ఎలకాలన్నమాట.
వెళ్ళి కొరికింది అనుకోండి, నూరంత త్వరద వచ్చేసి ఇంకా చుట్టుపక్కల రాదనమాట, పారిపోద్ది. నూరంత త్వరద మండిపోద్ది, పారిపోద్ది. అలాగా అది ఉపయోగం. మొదలు కూడా ఏం చేసుకోవాలో మేము చెప్పాం వీడియోలో. ఆస్మాకి అది చేసుకోవచ్చు, కానీ అది కొంచెం పెద్ద పని వెళ్తాయి. మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, తెలిసిన డాక్టర్ల దగ్గర ఎలా చేసుకోవాలి నేర్చుకోవాలి. పచ్చడి అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఉప్పు కారం పులుపు అయితే సరిపోద్ది, కమ్మగా ఉంటే చాలు. అదే చింతగిరి వేయచ్చు, చింతగిరి ఎందుకు వేస్ట్. చింతగిరి వేరే సపరేట్, మళ్ళీ దీన్ని దాన్ని మిక్స్ చేయకూడదు. అలా మీరు ఏం చేయారంటే మనకి పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆ వంటలు ఈ వంటలు కలిపేసి నానా చెత్త కలిపేసి వండేస్తున్నాం ఏదో అనుకుని. అలా కలపకూడదు. పూర్వం ఎలా వండారో అలాగే చింతగిరిని నల్లేరు కలిపి వండమని ఎక్కడ చెప్పలేదు. బాగుండొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే పులుపు ఎలాగే వేయాలి కదా అని. చింతగిరి వేస్తే ఏమన్నా బెడిసి కొడుతుంది, జబ్బు చేస్తుంది. అలా చేయకూడదు. మన పూర్వీకులు ఏం చేశారో అలాగే చేయాలి. మనకేదో సొంత చెప్పి ఏ పన్నీరు కలుపుదాం అనుకోండి, మన పని పన్నీర్ అయిపోద్ది. అలా చేయకూడదు. పాత వంటలాగే వండుకోవాలి. అది శాస్త్రం, ఎందుకంటే అది పెద్ద సైంటిఫిక్ రీజన్. అది చాలా దాని మీద కనిపెట్టి రీసెర్చ్ చేసి వాళ్ళన్నీ అనుభవించి రాశారు అవన్నీ. అలా చేశారు వంటలు. కాబట్టి ఆ వంటను వంటలాగే ఉంచడం ఉత్తమం. మనం యూట్యూబ్లో వచ్చాక యూట్యూబ్లో వంటలు మొదలెట్టి నానా ఫెంటా చేస్తున్నాం, అది కలిపేసి మన సొంత అలా చేయకూడదు. మన సొంత కత్తిగా అక్కర్లేదు. మన పాతది ఏముందో చక్కగా అది కొత్త తరానికి చెప్పడం, మనం నేర్చుకోవడం, కొత్త వాళ్ళకి చెప్పడం, అంతేగాని దాన్ని మళ్ళీ మన పైచ్చిన దానికి అంటకట్టకూడదు. రవివర్మ గారికి నమస్కారం అండి. మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపూరు గ్రామం నుంచి వచ్చామండి రవివర్మ గారి హాస్పిటల్కి. ఆయన చెప్పిన చిన్న చిట్కా 2 సంవత్సరాల క్రితం నేను వాడాను. ఆయనకి ఇక్కడికి రాకుండా ఆయన చిట్కా వాడడం వల్ల నాకు 2 సంవత్సరాల ముందు ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చేసే స్థితిలోని కూడా ఆయన చెప్పిన ఒక్క చిట్కా వాడాను. ఆ మందుల వల్ల నాకు అన్నీ తగ్గినాయండి పూర్తిగా. ఇప్పుడు నాకు ప్రాణభిక్ష అంతా ఆయన పెట్టిన భిక్షే. ఆయనకి నమస్కారం. మా మేనత్త గారు అమ్మాయి కూడా చాలా 10 రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు, కానీ ఆమెని ఇక్కడికి పంపించాం. రవివర్మ గారి ఆశ్రమం దగ్గరికి పంపించాం, గాదిరాడ పంపించాం. పంపించడం వల్ల క్యాన్సర్ నీకు తగ్గిపోద్దమ్మా పూర్తిగా అని చేపెట్టుకొని చెప్పారు ఆయన. హాస్పిటల్కి వెళ్తే అది 4th స్టేజ్ ముదిరిపోయినా సరే ఇప్పుడు 3 నెలలు అయిందండి. ఆవిడ శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, చక్కగా తిరుగుతుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, తిరుగుతుంది. ఇంకా ఏమన్నా పనులు కూడా చేసుకుంటుంది. ఆవిడకి మాత్రం అప్పుడే 3 నెలలు అయిందండి, ఏమీ లేదు. మళ్ళీ స్కాన్ చేయించుకుంది, బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు కూడా. నా రవివర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.